అమ్మ చెప్పండి, ఇప్పుడు ఇంకా 20 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఉప ఎన్నికలు. మీ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ను నిలబెట్టారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నాడు, ఇంకా బీజేపీ నుంచి కూడా డిసైడ్ కాలేదు. ఏ పార్టీ వైపు ఉండబోతా ఉన్నారు? ఇంతకుముందు ఇక్కడ సమస్యలకు సంబంధించి ఎవరైనా పరిష్కార దిశ ఎవరైనా వచ్చారా? రాజకీయ నాయకులు ఎట్లా ఉండే పరిస్థితి? ఇప్పటి వరకైతే ఎవరు రాలేదండి. కాకపోతే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులైతే మాకు ఏ బెనిఫిట్స్ లేవు, ఏది లేదు. ఇంత వర్షంలో కూడా కరెంటు పోతుంది, నీళ్లు లేవు, ఇంట్లోకి నీళ్ళు వచ్చినా కూడా ఎవరు వచ్చి పట్టించుకునే నాదుడే లేదు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఉరుములు పడ్డా పిడుగులు పడ్డా కరెంట్ ఉంటుండే, ఖచ్చితంగా వాటర్కి అయితే ఏ ప్రాబ్లం లేకపోతుండే. ఖచ్చితంగా 10,000 ఇచ్చిండు. ఏ గుడిసెలన్నీ మునిగిపోయిన వాళ్ళకు ఖచ్చితంగా 10,000 ఇచ్చిండు, నష్టపరిహారం ఇచ్చిండు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం ఫాయిదా ఉంది ఆయనతోని? ఏమీ లేదు. ఏంటంటే ఒక ఫ్రీ బస్ పెట్టినా అని అదొకటే ఉంది. ఆ ఫ్రీ బస్సు ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి రావట్లేదు, ఎంతమంది. ఇప్పుడు హ్యాండిక్యాప్ చూడండి, హ్యాండిక్యాప్ వాళ్ళకి అసలు ప్లేసే దొరకట్లేదు. లేడీస్ కొట్టుకోవడం తప్ప దాంట్లో ఏమీ లేదు. మళ్ళీ డబల్ ఛార్జ్ అంటే ఇప్పుడు లేడీస్వి మావి రెండు కలిపి డబల్ ఛార్జ్ చేసుకుంటారు, అంతే కదా. ఇంకేంటి, దాంట్లోనే బెనిఫిట్ తీసుకుంటున్నాడు. ఇంకా మాకేం ఫాయిదా? మాకు ఫ్రీ మీ ఆడోళ్ళకు వాళ్ళకు ఫ్రీ అని చెప్పారు. ఏముంది ఫ్రీ, ఏముంది ఇంకా? మళ్ళీ లంచ్ టైంలో అసలే బస్సులు రావు, మార్నింగ్ బస్సులు తొందర రావు. చాలా మటుకు బస్సులు అన్నీ తక్కువ చేసేసి ఏం యూజ్ అనేది లేదు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయితే. అంటే ఇంతకుముందు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎట్లుండే? అన్ని కరెక్ట్ జరిగిన సంక్షేమ పథకాలు అన్నీ కరెక్ట్ ఉన్నాయి చూడండి, అన్నీ కరెక్ట్ ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో అన్నీ కరెక్ట్ ఉన్నాయి, అండ్ ప్రతి ఒక్కటి కరెక్ట్ ఉంది. అదే ఆయన పార్టీలో ఉన్నప్పుడు కరోనా కూడా వచ్చింది. ఆ కరోనాను కూడా ఎదుర్కొన్నాడు ఆయన. ఎదుర్కొని ముందుకు సాగి అంత నడిపించిండు, అంత జనాలను బ్రతికించిండు, బ్రతికించిండు. పింఛన్లు ఆపలేడు, వృద్ధులకు ఆపలేడు, మహిళలకు ఆపలేడు, జీతాలకు ఆపలేడు. జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా 3 months ఎక్స్ట్రా శాలరీ ఇచ్చిండు. ఎక్కువ పని చేస్తాం మేము చేస్తున్నాం కాబట్టి, నేను జిహెచ్ఎంసీ తరఫు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా నెలకు 7,500 ఇచ్చిండు. 3 నెలలు ఇచ్చిండు. ఆయన కంటే మంచి వాళ్ళు ఇంకెవరండి? హైదరాబాద్ని ఇంత మంచిగా డెవలప్ చేసిన వాళ్ళను ఇంకెక్కడ చూడగలరు మీరు? ఈయన వచ్చి నుంచి, రేవంత్ రెడ్డి గారు వచ్చి నుంచి ఆయనను కేసీఆర్ని తిట్టుకోవడం తప్ప ఇంకొక విషయం లేనే లేదు. ప్రతి ఒక్క అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి ఉన్న హోదాల మనిషి ఆయన ప్రతిసారి కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా, కేటీఆర్ ఇట్లా, ఇదే తప్ప ఆయన ఏదో పగతోనే వచ్చిండు అంతే తప్ప ఆయన రాజకీయం చేయడానికి రాలేదు, పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవడానికి రాలేదు. అంటే మరి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. లేరండి, ప్రతి ఒక్కరిని మీరు అడగండి, సంతోషంగా ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని అడగండి, ప్రతి ఒక్కరిని. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఎవరికి మంచి జరిగింది? నువ్వు కేసీఆర్ కట్టించిన ఇండ్లే నువ్వు ఇచ్చినావు, నీ కష్టం చేసి అయితే నువ్వు ఇయ్యలేవు. నీ కష్టం చేసి నీ పరిపాలన, నువ్వు ఒక ఇటుక పెట్టి ఒక సిమెంట్ కట్టి నువ్వు ఇయ్యలేవు. అంతా కేసీఆర్ కట్టి రెడీగా పెట్టిన ఇండ్లనే నువ్వు ఇందిరామ్మ ఇండ్ల లాగా నువ్వు ఇస్తున్నావు, అంతే తప్ప నీ కష్టం నీ ఫలితం ఏమీ లేదు అక్కడ. అంతా ఏది ఉన్నా హైదరాబాద్ డెవలప్మెంట్ కావడానికన్నా, తెలంగాణ డెవలప్మెంట్ కావడానికన్నా కేసీఆరే. అంటే ఇక్కడ అభివృద్ధి అనే పేరుతో 10 సంవత్సరాల్లో ఇష్టానురీతిగా లక్షల కోట్లు దోచుకున్నది దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ అడ్డగోలు అప్పులు చేసిపోయింది, కేసీఆర్ను హరీష్ రావుని అందరినీ కూడా జైల్లో పెట్టేసి అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి కరెక్టే అండి, అప్పులు చేసిండు. అప్పులు ఎవరి కోసం చేసిండు? ఎవరి కోసం చేసిండు? హైదరాబాద్ తెలంగాణ డెవలప్మెంట్ కోసం చేసిండా, లేకుంటే ఆయన పాకెట్ మనీలో వేసుకోవడానికి చేసిండా? కదా, ఆయన కోసం అయితే చేసుకోలేడు కదా అప్పులు. జనాలు హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి కోసం చేసిండు. ఇంత పెద్ద గచ్చిబౌలి దగ్గర ఐటీ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంత సెక్రటరీ ఏరియా, కమాండ్ కంట్రోలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత మంచి పరిపాలన ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చేయడం 10 ఏళ్ల పరిపాలనలో ఆయనకు ఎక్కడ రిమార్క్ లేనే లేదు, ఎక్కడా రిమార్క్ లేనే లేదు. ఈయన వచ్చిన తర్వాతనే ఇంత ఇబ్బందులు. ఈ 2 yearsలోనే అర్థమైపోయింది. నువ్వు రావడమనే కేసీఆర్ మీద పొద్దున్న లేసే రాత్రి వరకు కేసీఆర్ మీదనే ఆపోదలు ఇవే నీ పరిపాలన, అంతే. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు నువ్వు కానే కాదు, అది నీ అర్హత కూడా కాదు అట్లాంటి మాటలు.
నేను చంద్రబాబు నాయుడిని చూసిన, వైఎస్ఆర్ని చూసిన, కిరణ్ కుమార్ రెడ్డిని చూసిన, ఎవరిని చూసినా కానీ ఎవరు ఇట్లా అసభ్యంగా మాట్లాడలేదు నాకు తెలిసి. నేను చూస్తున్నా. అంటే బీఆర్ఎస్ వైపే ఉందాం అనుకుంటున్నారు. ఖచ్చితంగా బీజేపీ కూడా ఉంది అమ్మా. బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏమన్నా మంచి జరుగుతుందేమో అనుకుంటున్నారా? లేదండి, బీజేపీకి ఇయ్యదలుచుకోలేదు, బీఆర్ఎస్కి కంపల్సరీ. ఎందుకంటే ఒకసారి బీఆర్ఎస్ చూసిర్రు, ఒకసారి కాంగ్రెస్ చూసిర్రు, ఒకసారి బీజేపీ కూడా చూస్తే ఏమన్నా మీకు సమస్యలు ఏమన్నా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంటుందేమో. ఒకసారి చూడకపోయారు? ఆల్రెడీ బీజేపీ అంటే అంత హోప్ లేదండి. ఎందుకంటే మీకు రావాలి, మేము గెలవాలి అనుకుంటే మా ఇంటికి, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వచ్చి మీ పరిష్కారం ఏంటి, మీరు ఇక్కడ ఎన్ని నాళ్ళ నుంచి ఉంటారు, ఏదైనా మాకు హెల్ప్ఫుల్ చేస్తే మేము సపోర్ట్ చేయగలుగుతాం. సపోర్ట్ లేనిది మేము ఎలా వాళ్ళను ఎప్పుడు రాలేదు. ఈ షేక్పేట్ డివిజన్కే ఎప్పుడు రాలేదు బీజేపీ. వచ్చినా అక్కడ నుంచి బయట నుంచి వెళ్ళిపోయినారు తప్ప ఏ రోజు ఇంటింటికి రాలేదు బీజేపీ అయితే రాలేదు. మా కేసీఆర్ ఉన్నంత ఫ్రీడమ్ కానీ ఫైటర్ కానీ ఎవరు లేరు. ఫ్రీడమ్ ఫైటర్ ఆయనంత కేటీఆర్ కానీ ఎవరు లేరు. ఆయన ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఏ రోజు, నేను చెప్తున్నా కదండి, 10 yearsలో ఒక 1 minute కూడా కరెంటు పోలే. ఒక 1 minute కూడా కరెంటు పోలే. అంత పెద్ద వరదలు వానలు వచ్చినా కూడా ఒక 1 minute కూడా కరెంటు పోలే. ఇప్పుడు ఎప్పుడు చూసినా కొంచెం గాలి వచ్చినా కరెంటు పోతుంది, కొంచెం వాన వచ్చినా కరెంటు పోతుంది. 24 hours ఉన్న కరెంటు ఆయన పరిపాలన ఎక్కడ, ఈయన పరిపాలన ఎక్కడ? ఈ 2 yearsలోనే అర్థమైపోతుంది కదండి. ఆయన వచ్చిన అంటాడు, నేను రాజకీయం చేద్దామని వచ్చిన, లంక బిందెలు లేవు, అవి లేవు అంటే, నువ్వు లంక బిందెల కోసం వచ్చినావా, పరిపాలన చేయడానికి వచ్చినావా, అభివృద్ధి చేయడానికి వచ్చినావు కదా? అభివృద్ధి మాటలు మాట్లాడు. నీకు లంక బిందెలతోని పరిష్కారం ఏంది? ఏమన్నా అంటే అంటే ఢిల్లీకి 50 సార్లు పోయి వచ్చినావు. ఏం తీసుకొచ్చినావు ఢిల్లీకి 50 సార్లు పోయి? ఏం తీసుకొచ్చినావు, ఏం చేసినావు ఢిల్లీకి 50 సార్లు పోయి? ఢిల్లీకి వెళ్తున్నావు ఏమన్నా అంటే నాకు అప్పు పుడతలేదు అంటున్నావు. నువ్వు అప్పు పుట్టంది, నువ్వు రాజకీయ నాయకుడు ఎట్లయితావు? అప్పు పుట్టంది అది పరిష్కారం ఎవరి చేతిలో ఉంటుంది? నీ చేతిలో ఉంటుంది. మళ్ళీ కేసీఆర్కి ఎట్లా అప్పు పుట్టింది, వాళ్ళు ఎట్లా డెవలప్మెంట్ చేసిరు, వాళ్ళు ఎట్లా పరిష్కారం చేసిరు, వాళ్ళు ఎట్లా జనాలందరినీ కరోనా టైంలో ఎట్లా కాపాడుకుంటూ వచ్చిరు వాళ్ళందరూ, అంతే కదండి. సో మాది మాత్రం మాగంటి సునీత.